శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హరే కృష్ణ గురుదేవ. హరే కృష్ణ. గురుదేవ, కృష్ణుడు మన ఇండియా వాడు, భక్తి శాస్త్రాలు మన ఇండియాకి సంబంధించినవి. ఇస్కాన్ భక్తులు చాలామంది మన ఇండియన్ భక్తుల కంటే కూడా నాకేమో అనిపించింది ఒక్కొక్కసారి విదేశాల్లోనే ఎక్కువ భక్తులు ఉన్నారు, అంటే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు, భారత సంతతికి చెందకుండా ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు భజన క్లబ్స్ చేస్తారు, రథయాత్రలు చేస్తారు, హరే కృష్ణ నామాన్ని నృత్యం చేసుకుంటూ వీధుల్లో ప్రదర్శిస్తుంటారు. ఇతర దేశాల్లో విదేశీయులు ఎందుకు ఇస్కాన్ పట్ల అంత ఆకర్షణ పొందుతున్నారు? కారణం ఏమిటి? మంచి ప్రశ్న. విదేశీయులు అండ్ భారతీయులు ఈ డిస్టింక్షన్ ఏదైతే ఉందో, ప్రభుపాద్ వారు ఈ సంస్థను స్టార్ట్ చేసినప్పుడు ఆయన అంతర్జాతీయ సంస్థను స్టార్ట్ చేశారు. ఇది భారతీయత అని అనుకోలేదు. ఆయన ఏమన్నారంటే, భగవంతుని గురించి భక్తి గురించి అన్ని మతాలు అన్వేషిస్తున్నాయి. దాని అవగాహన వైదిక శాస్త్రం అన్నిటికంటే ఎక్కువ ఉంది. అందుకే 4వ అపరాధం ఏదైతే ఉందో, నామాపరాధం, దానిలో ఏముందంటే వైదిక గ్రంథాలను దూషించడం. వైదిక గ్రంథాలలో ఉన్న సారాన్ని ఏ గ్రంథం చూపెడుతున్నా ఆ గ్రంథాన్ని దూషించడం కూడా అపరాధం. సో విశ్వమంతా కూడా ఒక రకంగా సనాతన ధర్మమే ముందు. సనాతన ధర్మమే అంతటా మీరు ఎవిడెన్స్ చూస్తారు. ఒక మొత్తం పుస్తకం ఉంది, ఎలా మన సనాతన ధర్మం మొత్తం ఉంది. కానీ సనాతన ధర్మం అనేది ఏదో ఒక ఆర్కిటెక్చరల్ స్టైల్ కాదు, ఒక ఫుడ్ స్టైల్ కాదు, అది ఒక హెయిర్ స్టైల్ కాదు. సనాతన ధర్మం అనేది ఆత్మ ఒక సనాతనమైన ఏదైతే సంబంధం ఉందో ఆ భగవంతునితో, అది ఎస్టాబ్లిష్ చేసే మార్గం. అందుకే సనాతన ధర్మము ఒక్కొక్క ప్రాంతంలో అది వేరు వేరు రూపాలు ధరించింది. కల్చర్ బట్టి, అక్కడి లైఫ్ స్టైల్ బట్టి, అక్కడి ఈటింగ్ హ్యాబిట్స్ బట్టి, ఇంకొకటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కెపాసిటీ బట్టి. ఒక స్టూడెంట్ నర్సరీలో ఉన్నాడు, ఒక స్టూడెంట్ 10th క్లాస్లో ఉన్నాడు. ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీలో PhD వరకు ఉంది. కానీ ఆ కాలేజీలోకి వెళ్ళిన అందరూ ఒకటేనా? కాదు. కొంతమంది 12th సెకండ్లో ఉన్నారు, కొంతమంది 10thలో ఉన్నారు. అలాగే ఈ సనాతన ధర్మం అనేది విశ్వమంతా ఉన్నది. కానీ గురువులు ఎవరైతే వేరు వేరు స్థలాల్లో ఉన్నారో, ఆ గురువులు ఆ సనాతన ధర్మం పతనం అవుతుంటే వాళ్ళు దానిని పునఃస్థాపించడానికి ప్రయత్నించారు. ఆ పునఃస్థాపించడానికి ప్రయత్నించిన ప్రతి వారు కూడా ఒక మతానికి స్టార్ట్ అయినట్టు మనం అర్థం చేసుకుంటాం. సో జీసస్ డిడ్ నాట్ స్టార్ట్ క్రిస్టియానిటీ. జీసస్ వాజ్ ఎ రిఫార్మర్. సిక్ గురు నానక్ ఎవరైతే ఉన్నారో ఆయన సిక్ రిలీజియన్ స్టార్ట్ చేయలేదు, ఆయన సనాతన ధర్మాన్ని రిఫార్మ్ చేయడానికి ప్రయత్నించాడు. జీసస్ కూడా అక్కడున్న సనాతన ధర్మం ఆ టైంలో అది ఎప్పుడైతే దూషితమైందో దానిని పునఃస్థాపించడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే నమ్రత లేదు, గర్వం వచ్చింది, ఏ మూర్తి అంటే ఆ మూర్తి మీద విశ్వాసము, శాస్త్రాల గురించి పాటించడం లేదు. అది అయినప్పుడు అది ఇప్పుడు వాటికన్ అంటారు. వాటికన్ సంస్కృత శబ్దం, అది వాటిక, ఒక వనం. వాటిక నుంచి వాటికన్ వచ్చింది. చర్చ, కృష్ణ చర్చ నుంచి చర్చ్ వచ్చింది. సో ఇవన్నీ సంస్కృత పదాలే. ఇప్పుడు ఒక రకంగా క్రిస్ట్ ఏందో ఉందో అది కృష్ణుడి నుంచి వచ్చిన పదమే. ఇంకా క్రైస్ట్ జీవితం, కృష్ణుడి జీవితం ఒకే రకంగా ప్రదర్శించారు. కృష్ణుడి జీవితం ఎలా ఉంది, రాత్రి అర్ధరాత్రి పుట్టాడు అలా. సో అలాంటి కథే ఇక్కడ ఉంది. అంటే మనకు కృష్ణుడు ఎలాగో ఆ పాశ్చాత్య దేశాల్లో ఇదే కథ వెళ్ళి అలా వాళ్ళకు ప్రదర్శించారు.
సో మనము వాళ్ళు క్రైస్ట్ అని పూజిస్తున్నాం, మనం కృష్ణ అని పూజిస్తున్నాం. కానీ తత్వం ఒకటి. నిజంగా కృష్ణ ఒకటేనా, అది కాదా, అది మన ఏన్షియంట్ హిస్టరీలో ఎక్కడ మిక్సప్ అయింది, ఎక్కడ అది మనకు తెలియదు. కానీ డిస్టెన్స్ ఇంత ఉండడం వల్ల ఇప్పుడు మీరు ఫోటోగ్రాఫ్స్ చూస్తారు, మా ఇస్కాన్ డివోటీస్ ఫొటోస్ వేసినప్పుడు కొంచెం ఫారిన్ లుక్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అది చూసేది అదే శర్మ చేశాడు అనుకోండి, ఇండియన్ పెయింటర్ శర్మ, ఆయన ఇండియన్ లుక్ ఇస్తాడు. సో కృష్ణుడు ఫారిన్ లుక్ కాదు, ఇండియన్ లుక్ కాదు. భగవంతుడు విశ్వానికి ఆధారం, జగన్నాథుడు. కానీ మనము ఇది ఇండియన్ రిలీజియన్ అనుకుంటాం. ఇది ఇండియన్ రిలీజియన్ కాదు, ఇది సనాతన ధర్మం. ఇది అంతటా ఉండే ఇక్కడ ఎక్కువ ప్రిజర్వ్ అయింది అంతే. సో ఇది విశ్వమంతా ముందు ఉండే. శ్రీ ప్రభుపాద వారు అది అర్థం చేసుకొని విశ్వమంతా వాళ్ళు దీన్ని ప్రచారం చేశారు. ఎవరైతే ఆకర్షితమయ్యారో వాళ్ళు ఇస్కాన్లో వచ్చారు. ఇంకా ఏంటిదంటే ఎక్కడైతే ఆరాటం ఉంటుందో, ఆకలి ఉంటుందో అక్కడే భోజనం పెట్టచ్చు. సో మన ఇండియాలో భగవంతుడి గురించి అన్వేషణ తగ్గిపోయింది. రకరకాల పూజలు, దీనిలో ఒక మార్గము, ఇది చేస్తే నాకు కర్మ తగ్గుతుంది, ఈ పాపం తగ్గుతుంది, ఈ పూజ చేయాలి. అదే కానీ జీవిత మర్మం ఏమిటి నేను తెలుసుకోవాలి, ఆ అన్వేషణ లేదు. కానీ పాశ్చాత్య దేశాలు ఈ అన్వేషణ ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ రిచువల్స్ ఏం లేవు. ఎవరు భగవంతుడు అని తెలుసుకోవాలి. అలా తెలుసుకునే ఆరాటంలో వాళ్ళు భగవద్గీత చదివి ఇస్కాన్ భక్తులు, ఇంకా ప్రభుపాద ఇచ్చింది కూడా చాలా ఆనందకరమైనది. ఎప్పుడు చదువుడు కాదు, కీర్తన చేయండి, ప్రసాదం తీసుకోండి, మందిరంలో స్ట్రీట్స్లో బుక్స్ ఇవ్వండి. సో ఇట్స్ ఎ వెరీ జాయ్ఫుల్ ప్రాసెస్. దానివల్ల చాలామంది ఆకర్షితమై ఎలాంటి రూల్స్ లేవు ఇండియన్ గురించి, ఇది గురించి అందరూ కలిసి ఉంటారు. సో ఎందుకంటే ఆత్మ లెవెల్లో మనందరం పిల్లలమే. ఈ జీవితంలో ఒకరు ఇండియన్, ఒకరు అమెరికన్ వారు. సో అలా ఆధ్యాత్మిక స్థలంలో జీవించడానికి ప్రేరించారు. కాబట్టి ఇలాంటిది లేదు మేము ఇండియన్స్, మేము మీకు ఇది ఇస్తున్నామని. ప్రజెంటేషన్ ఎలా ఉంది? ఇది మనందరికీ కావాల్సిందే. మనందరము ఒరిజినల్గా భగవంతుని భక్తులమే. మేము ఇండియాలో ఉన్నాం కాబట్టి మాకు కృష్ణ గురించి కొంచెం ఎక్కువ తెలుసు, మీకు తక్కువ తెలుసు అని ఎలాంటి అహంకారం లేదు ఇండియన్ భక్తుల్లో. అందుకని వాళ్ళు కూడా ఎంతో ఆరాటం ఉంది కాబట్టి ఎంతెంతో తపస్సు చేసి, సాధన చేసి, సేవ చేసి చాలా ఎదిగారు. అందుకే విశ్వమంతా ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మనకు 10 వంటకాలు ఉన్నప్పుడు ఏది సరిగ్గా తినలేం. కానీ ఒకటే వంటకం ఉంటే మంచిగా తింటాం. ఇప్పుడు పాశ్చాత్య దేశంలో అయిన పరిస్థితి అది. వాళ్ళకు ఆధ్యాత్మికంగా దొరికింది మన భగవద్భక్తి, కృష్ణ భక్తి. మన ఇండియాలో ఏంటిది, ఒక్కొక్క వీధిలో, నగరంలో ఒక్కొక్క దేవుడు పుడుతూ ఉంటాడు. ఆయన ఇది పాటించమంటాడు, లేకుంటే ఏదో బాబా ఇంకేదో చెప్తాడు, ఇది చేయండి, అది చేయండి. అలా 10 వస్తువుల్లో ఉన్నాము. దానిలో ఏంటిది, నేను ఎలా ఆనందంగా ఉండాలి, నా రోగాలు ఎలా తగ్గించుకోవాలి, నా పిల్లలు ఎలా బాగుండాలి, అదే ఆలోచిస్తున్నాం. కానీ నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఆలోచించట్లేదు. అందువల్ల మనం భక్తి రూపంగా ఎదగట్లేదు. అఫ్కోర్స్ ఇవన్నీ ఒక రకంగా చెయ్యొచ్చు, కానీ ఆ ఆధ్యాత్మిక అన్వేషణ ఏదైతే వాళ్ళలో ఉందో అది మనలో పెంచుకుంటే మన జీవితం కూడా ఆనందకరంగా అవుతుంది. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ఇస్కాన్ టెంపుల్స్లో చాలామంది వస్తున్నారు. టెంపుల్స్ అన్నీ ప్యాక్ అయిపోతున్నాయి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత సత్యాన్వేషణ పెరిగింది. జీవితం ఒక నశ్వరమైన తత్వం అందరికీ అర్థమయ్యి జీవితం ఎప్పుడైనా అయిపోవచ్చు, చాలా దుఃఖాలు చూశారు జనాలు. తర్వాత భక్తి అనేది పెరిగింది ఇండియాలో కూడా. ఇప్పుడు ఇండియాలో కూడా అవుతుంది. కానీ విశ్వం ఎందుకైందంటే ఇది ఒక భారతీయ ధర్మము, రిలీజియను వేరే వాళ్ళకి ఇస్తున్నాము అని ప్రభుపాద పెట్టలేదు. ఇది సనాతన ధర్మం. ఇది అంతటా అందరికీ ఉన్నదే. మొదటి నుంచి వేరు వేరు ధర్మాలు వాళ్ళు ప్రయత్నించారు చెప్పడానికి. కానీ ఇప్పుడు మేము ప్రయత్నిస్తున్నాం, మీకు అది అర్థమైతే తీసుకోండి అని చెప్పారు. విలువైన సమయాన్ని మా ట్రీ మీడియా ఛానల్కి ఇచ్చిన చాలా చాలా థ్యాంక్స్ ప్రభుజీ. మై గ్రేటెస్ట్ ప్లెజర్. నా సౌభాగ్యం ఈ భగవంతుడి గురించి కొంచెం షేర్ చేయడానికి. హరే కృష్ణ.